తెలంగాణలో మరో వారం పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 8 నుంచి 14 వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలో వర్షాలు పడతాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. నిన్న ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర భారతాన్ని క్లౌడ్ బరస్లు వణికిస్తున్నాయి. ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ జిల్లాలోని నౌగాన్ ప్రాంతంలో క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. కుండపోత వర్షం, వరదలకు చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయాయి, బైకులు కొట్టుకుపోయాయి. క్లౌడ్ బర్స్ట్ కు ముందే స్థానికులు ఇళ్లను ఖాళీ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. హర్యానాలోని సిర్సాను భారీ వర్షాలు ముంచెత్తాయి. వీధులు జలమయమయ్యాయి. ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. 30,000 ఎకరాలకు పైగా పంట నీట మునిగింది. షుగర్ నది ఉప్పొంగడంతో కట్టలు తెగి పరిస్థితి మరింత దారుణంగా మారింది. మరిన్ని రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు యమునా నది 1963 తర్వాత 5వసారి 207 మీటర్ల ఎత్తును దాటింది. నోయిడా, ఘజియాబాద్లతో పాటు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇక పంజాబ్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. భారీ వర్షాలు, వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. पड़ चुका है।